బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పాకిస్తాన్ మరో భారీ కుట్రకు తెరలేపుతోంది. అణు పరీక్షలకి సిద్ధమైందట పాకిస్తాన్. ఏకంగా ఈ విషయాన్ని డొనాల్డ్ ట్రంప్ తేల్చేశారు. ఎప్పుడైనా మాట చెప్పారో లేదో ఇటు పాకిస్తాన్ అణు పరీక్షలకు సిద్ధమైంది. సింధు కొండలని తవ్వి ఆ భూగర్భంలో గదులని ఏర్పాటు చేసి ఆ కొండల కింద అణు కేంద్రాన్ని ప్రారంభించడం కోసం పాకిస్తాన్ సంసిద్ధమైందట. అణు పరీక్షలకి సిద్ధమవుతుందట. రహస్యంగా ఈ సొరంగ మార్గాల్ని తవ్వుతూ ఉన్నారట. నోరియాబాద్, కంబేర్, శంషాద్ కోట్లో ఈ పనులు శరవేగంగా జరుగుతూ ఉన్నాయి. అణ్వాయుధ పరీక్షల కోసమే ఇదంతా చేస్తోందంటూ సింధు ప్రాంత సంస్థల వాదన వినిపిస్తోంది. సింధు దేశ్ అనేటువంటి వేర్పాటువాదుల ఈ వాదన అదే. సో అణు పరీక్షల్ని అడ్డుకోవాలంటూ ప్రపంచ దేశాలకి ప్రస్తుతానికి విజ్ఞప్తులు వస్తూ ఉన్నాయి. సో పాకిస్తాన్ అణ్వాయుధాల్ని పరీక్షిస్తోందంటూ మొన్ననే ట్రంప్ వ్యాఖ్యలు చేశారో లేదో అప్పుడే ఈ అణ్వాయుధాల యొక్క పరీక్ష మొదలైంది. పాక్ అణ్వాయుధ పరీక్షల వెనుక ట్రంప్ ఉన్నారా అని అంటే ఇది అవుననే మాట వినిపిస్తోంది. ఒకసారి డొనాల్డ్ ట్రంప్ ఏం మాట్లాడారో చూద్దాం. అణు పరీక్షల పైన పాకిస్తాన్ చేసినటువంటి ఈ ఆపరేషన్ పైన ఆయన ముందుగానే చెప్పుకొచ్చారు. ఒకసారి ఆయన మాటల్లో విందాం. Testing. I'm saying that we're going to test nuclear weapons like other countries do. Yeah. Russia's testing nuclear weapons. And China's testing them too. You just don't know about it. Russia's testing and China's testing, but they don't talk about it. You know, we're a open society. We're different. We talk about it. We have to talk about it because otherwise you people are going to report. They don't have reporters that are going to be writing about it. We do. No, we're going to test because they test and others test. And certainly North Korea's been testing. Pakistan's been testing. But they don't go and tell you about it. And, you know, as powerful as they are, this is a big world. You don't necessarily know where they're testing. They test way underground where people don't know exactly what's happening with the test. You feel a little bit of a vibration. They test and we don't test. We have to test. And Russia did make a, you know, little bit of a threat the other day when they said they were going to do certain forms of a different level of testing. I'm saying that we're going. రష్యా, చైనా, పాకిస్తాన్, ఉత్తర కొరియా దేశాలను పరీక్షలు నిర్వహిస్తూ ఉన్నాయి. రష్యా, చైనా, పాకిస్తాన్. సరే, ఆ రెండు దేశాల సంగతి వదిలేస్తే మన పక్కనున్న పాకిస్తాన్ అయితే అణు పరీక్షలకు సిద్ధమవుతున్నాయనే మాటని డొనాల్డ్ ట్రంప్ మాట్లాడడం మనం చూస్తూ ఉన్నాం. సో మనకి పాకిస్తాన్కి సమీపంగా బార్డర్ వెంటున్నటువంటి సింధు కొండల కింద సొరంగాలను తవ్వి గదులను ఏర్పాటు చేసి అక్కడ అణు పరీక్షలకి సిద్ధమవుతున్నట్టు పాకిస్తాన్. సో గతంలో ఆపరేషన్ సింధూర్ మనం చేపట్టినప్పుడు కైరానా హిల్స్, సర్గోదా ప్రాంతంలోని కైరానా హిల్స్, పంజాబ్ ప్రావిన్స్లో ఉన్నటువంటి ఆ కైరానా హిల్స్ పైన మేము దాడి చేయలేదురా బెరవల్లారా అంటే లేదు మీరు దాడి చేశారు, మా దగ్గర రేడియేషన్ లీక్ అయింది, మేము అంతా చచ్చిపోతున్నాము, మా ప్రాణాలు పోతున్నాయని చెప్పి కుయ్యో మొర్రో అని చెప్పి యునైటెడ్ నేషన్స్ దగ్గరికి వెళ్ళిపోయి అరిచి గగ్గోలు పెట్టి కాళ్ళ పడిపోయి మనపై నెప్పనెట్టాలని చూసారు. కానీ మేము చాలా స్ట్రిక్ట్గా ఉన్నాం. మేము ఎక్కడా దాడి చేయలేదు, కైరానా హిల్స్ పై అసలు మేము దాడే చేయలేదు. కానీ ఆ విధవలు ఏం చేశారంటే కైరానా హిల్స్ దగ్గర అణుస్థావరాలు ఉన్నాయి, మా అణుస్థావరాల పైన దాడి చేసింది భారత్. సో ఆ భారత్ చేసిన దాడి కారణంగా ఆ స్థావరాలు మొత్తం కూడా దెబ్బతిన్నాయి, రేడియేషన్ లీక్ అవుతుందని చెప్పి కుయ్యో ముర్రోను ఒత్తుకున్నారు. సరే, రేడియేషన్ లీక్ అయిందా అవలేదా అనేది ఆ దేవుడికి తెలియాలి. ఆ తర్వాత అక్కడికి వెళ్ళినటువంటి పరీక్షలు నిర్వహించినటువంటి యూరోపియన్ దేశాలకు తెలియాలి, అమెరికాకు తెలియాలి. ఆ రేడియేషన్ కంట్రోల్కి వచ్చేయడం కోసం ప్రయత్నాలు చేశారు కాబట్టి. ఇక ఆ తర్వాత ఇప్పుడు ఆ కైరానా హిల్స్ దగ్గర రేడియేషన్ లీక్ అయిపోయిందా, అక్కడ మొత్తం పూర్తిగా అణుస్థావరాలు మొత్తం దెబ్బతిన్నాయా? ఇప్పుడు అందుకే మరో అణుస్థావరాన్ని ఏర్పాటు చేయబోతోంది పాకిస్తాన్. అది సింధు కొండల్ని తవ్వి అక్కడ ఏర్పాటు చేస్తున్నారట. నోరిబాద్ తర్వాత ఇంకొన్ని ప్రాంతాలు ఉన్నాయి. ఈ ప్రాంతాల్లో ఇప్పుడు అణుస్థావరాల ఏర్పాటుకి సంసిద్ధమైంది పాకిస్తాన్. దాంట్లో నోరియాబాద్, కంబేర్, శంషాద్ కోట్ ఈ మూడు ప్రాంతాల్లో శరవేగంగా పనులు సాగుతున్నాయట. ఇది ఎవరో చెప్తే మనం నమ్మకపోయే వాళ్ళం. ఒకటి, పాకిస్తాన్కి అత్యంత సన్నిహితంగా దగ్గరగా మిత్రుడిగా అన్ని రకాల పెద్దన్నగా పాత్ర పోషిస్తున్న ట్రంప్ చెప్పుకొచ్చారు. ఇంకొకటి, అక్కడ ఎక్కడైతే తవ్వకాలు జరుగుతున్నాయో తవ్వకాలు జరిగేటువంటి చోట అంతర్యుద్ధం జరుగుతోంది. సింధు దేశం అనేది ప్రత్యేక దేశం కావాలని వారంతా పోరాడుతున్నారు. ఎగ్జాక్ట్గా ఆ సింధు ప్రావిన్స్లో ఉన్నటువంటి సింధు దేశ్ వేర్పాటువాదులే ఇప్పుడు ఈ విషయాన్ని వెల్లడించారు. మా దగ్గర ఈ పనులు జరుగుతున్నాయి, అణుస్థావరాలను ఏర్పాటు చేస్తున్నారు, అణు పరీక్షలకి మా పాకిస్తాన్ పిచ్చుకుక్క ప్రభుత్వం సిద్ధమవుతోంది. సో మీరు డెఫినెట్గా సిద్ధమవ్వండి అని చెప్పి యునైటెడ్ నేషన్స్కి ఫిర్యాదు అందించారట. సో యునైటెడ్ నేషన్స్కి
ఫిర్యాదించడంతో పాటుగా అక్కడ అధికారులను కూడా రెస్పాండ్ కావాల్సిందిగా వారంతా కోరారు. సో సాంకేతిక నిపుణులని సింధు ప్రాంతానికి